గత 15 రోజుల నుండి తమ సమస్యలను పరిష్కరించాలంటే తమ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ సమగ్ర శిక్షణ ఉద్యోగస్తులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహారిక సమ్మె చేస్తున్నారు. ఈరోజు శాంతియుతంగా నిరాహారిక సమ్మె చేస్తున్న ఉద్యోగస్తులను పోలీసులు టెంట్ తీసివేసి వారిని అరెస్ట్ చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగస్తుల సమ్మె కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మె చేస్తున్నప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని, వెంటనే ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తమను రెగ్యులరైజ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కనకరాజు అందరి బతుకుతారు మీరు ఒకరు ఎవరో ఒకరు వచ్చి కలవండి పోయి నేను ప్రయత్నం చేసి ధర్నా చేయమన్నా ఎక్కడైనా కానీ అనవసరంగా కనకరాజు ఎవరు మాట్లాడదా మేము విద్యాశాఖలో సమగ్ర శిక్షణ వ్యవస్థలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నాం. మేము అందరం కూడా మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ఒకే ఒక ఆశయంతో సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు పోవడం జరిగింది. నేటికి 16వ రోజు సమ్మె నడుస్తూ ఉన్నది. మేము ఈ సమ్మె చేయడంలో ప్రధాన కారణం ఏమిటి అంటే మా యొక్క కాంట్రాక్ట్గా ప్రాతిపదికన నడుస్తున్న మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా పోయిన సంవత్సరం మేము హన్మకొండలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష టెంట్ వద్దకు అప్పటి టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీరే మాకు స్వయాన మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపు మీ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని వారు తెలపడం జరిగింది. వారు ఇచ్చిన న్యాయపరమైన మాట ఏదైతే ఉన్నదో, మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో, మా ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్న మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము సమ్మె చేస్తున్న ఈ క్రమంలో నిరసన తెలిపే టెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి పర్యటన, అదేవిధంగా భద్రతా కారణాల దృష్ట్యా మా అందరినీ కూడా వారు పోలీస్ శాఖ వారు విజ్ఞప్తి మేరకు ఇక్కడి వరకు పోలీస్ స్టేషన్లో మీరు కొద్దిసేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి వారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారికి కోఆపరేట్ చేస్తూనే ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా, వ్యతిరేకంగా పోకుండా మేము ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాము. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఈ దశలో మేము ఏదైతే న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉన్నామో మా ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆ డిమాండ్ మేము సీఎం గారి ముందర పెడతా ఉన్నాం. అదేవిధంగా సీఏ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు మా సభ్యుల్లో నుంచి ఒక నలుగురిని ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని మాట ఇవ్వడంతో మాత్రమే ఇక్కడ వరకు వచ్చినాం. వారు ఇచ్చిన మాటను కూడా ఇక్కడ నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గారిని కల్పించి మా సమస్య పరిష్కారంలో వారి వంతు సహకారం కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ జరగకపోతే ఏం చేస్తాం? మా సమ్మె అనేది నిరవధికంగా సమ్మె నోటీస్ ఇచ్చినాం. అది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా వారు కనుక పోలీస్ శాఖ వారు ఈరోజు అవకాశం ఇవ్వకుంటే వారిపైన కూడా మేము నిరసన తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వానికి ఈ సమాచారాన్ని కూడా మేము ఇస్తాం. వారి నిర్ణయం మేరకు రాష్ట్ర శాఖ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.